మామూలుగా అయితే ఫ్లాప్ బ్రో, అట్టర్ ఫ్లాప్. కానీ ఏదో పండగ సీజన్ కాబట్టి ఇప్పుడు మామూలుగా ఇంట్లో పండగ సీజన్ అన్నప్పుడు పిల్లలు అందరూ తినేసి మొత్తం అయిపోయిన తర్వాత సినిమాకి రావాలి కాబట్టి గ్యారంటీ ఈ సినిమా చూస్తారు. అందువల్ల యావరేజ్ లాగా ఆడిద్ది ఈ సినిమా. మామూలుగా అయితే త్రివిక్రమ్ గారు సినిమాలు తీయడం మానేస్తే బెటరు. లేకపోతే ఆయనకు అంత తీటగా ఉంటే, సినిమాలు తీయాలని తీటగా ఉంటే ఆయనే డబ్బులు పెట్టుకొని ఆయనే సినిమా తీసుకొని ఆయనే డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, అలాగే ఆంధ్రాలో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. అప్పుడు డబ్బులు పోగొట్టుకుంటే అప్పుడు తత్వం అనేది బోధపడిద్ది అనమాట. ఒకటే సినిమా స్టోరీని ఎన్నిసార్లు తీస్తారు సార్? అజ్ఞాతవాసి సినిమా స్టోరీ తీశారు, మదర్ సెంటిమెంట్ అని పెట్టేసి ఖుష్బూ గారితో తీశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సినిమాని కాపాడలేకపోయారు, ఫ్లాప్ అయింది. డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు, దిల్ రాజు గారు నష్టపోయారు, సినిమా ప్రొడ్యూసరు నాగవంశీ గారు అందరూ నష్టపోయారు. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ అదే మదర్ సెంటిమెంట్ చెప్పేసి అలా వైకుంఠపురంలో తీశారు. టబ్బు గారిని పెట్టారు, అల్లు అర్జున్ గారిని పెట్టారు. అల్లు అర్జున్ గారికి టబ్బు గారికి మధ్య కెమిస్ట్రీ అనేది బాగా వర్కౌట్ అయింది, అంటే మదర్ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అయింది. అలాగే తమన్ గారి మ్యూజిక్ చాలా బాగా చేశారు. ఆ సినిమాకి తమన్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. దానివల్ల 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే 150 కోట్లు సంపాదించింది. అదేదో గట్టెక్కింది. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ ఇదే మదర్ సెంటిమెంట్ పెట్టేసి మా రమ్యకృష్ణ గారిని పెట్టారు, అదే దాన్ని ఏమంటారు మహేష్ బాబు గారిని పెట్టారు. మళ్ళీ అదే సినిమా స్టోరీని మళ్ళీ పెట్టి తీశారు. ఈ సినిమానేమో దాన్ని ఏమంటారు, నేనే కాదు అందరూ నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. నేను మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను. నేను అసలు ఈ సినిమా గురించి బాధపడాల్సిన అవసరమే లేదు నాకు. ఏంటంటే దాన్ని ఏమంటారు, త్రివిక్రమ్ గారు ఫెయిల్ అయిపోతున్నారని నేను బాధపడుతున్నాను అంతే. ఏంటంటే త్రివిక్రమ్ గారిలో టాలెంట్ ఉంది. దాన్ని ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారు, టాలెంట్ యూజ్ చేసుకుంటున్నారు. ఏంది పుష్ప సినిమా తీశారు, అది హిందీలో హిట్ అయింది. నేను పాన్ ఇండియా లెవెల్లో ఎందుకు సినిమా తీయట్లేదు అంటే హిందీ వాళ్ళని ఎందుకు మెప్పించలేకపోతున్నారు? త్రివిక్రమ్ గారు దాన్ని ఏమంటారు, సుకుమార్ గారు మెప్పించారు కదా. నెక్స్ట్ పుష్ప 2తో 1000 కోట్లు 1000 కోట్లు గ్యారంటీ కొడతారు. అలాగే దాన్ని ఏమంటారు, రాజమౌళి గారు 2 టైమ్స్ కొట్టారు. ఇప్పటికి బాహుబలి 2తో 1800 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే మొన్న RRR వచ్చింది, అది 1000 కోట్లు కలెక్ట్ చేసింది, 1200 కోట్లు కలెక్ట్ చేసింది. అలానే ఈయన కూడా స్టోరీ ఇప్పుడు మొన్న రీసెంట్గా వచ్చిన దాన్ని ఏమంటారు, అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు కూడా 200 కోట్లు బడ్జెట్ పెట్టి 900 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. అలానే ఈయన కూడా దాన్ని ఏమంటారు, సలార్ 200 కోట్లు బడ్జెట్ పెట్టారు, 700 కోట్లు కలెక్ట్ చేసింది. ఈయన ఎందుకు పాన్ ఇండియా లెవెల్లో అంత మంచి డైరెక్టరే కదా, సినిమాలు తీస్తే లేకపోతే తీయడం మానేయి. నువ్వు అంత తేటగా ఉంటే నీ సినిమా డబ్బులు పెట్టుకొని నువ్వు సినిమాలు తీయి, డబ్బులు పోగొట్టుకో, అప్పుడు నీకు తత్వం బోధపడిద్ది. మీకు టాలెంట్ ఉంది, పాన్ ఇండియా లెవెల్లో నేను చెప్తున్నాను, మిమ్మల్ని రెచ్చగొడుతున్నాను. మేము త్రివిక్రమ్ గారు ఈ మీడియా ముఖంగా నేను మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. మీరు మగాడైతే 1000 కోట్ల సినిమా తీసి చూపియండి, పాన్ ఇండియా లెవెల్లో హిందీ ప్రేక్షకులను మెప్పించి చూడండి. ఆలా వైకుంఠపురంలో సినిమాని షహజాదా అని చెప్పేసి దాన్ని ఏమంటారు, అల్లు అరవింద్ గారు సినిమా తీశారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఏంటంటే మీ స్టోరీ హిందీలో హిట్ అవ్వట్లేదు. ఏదో మీరు ఎక్కడ హిట్ అయినా కూడా పెద్ద డబ్బులు ఏం రావట్లేదు. 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే 150 కోట్లు వస్తుంది, అదే పెద్ద హీరో అనుకుంటున్నాను. బాయిలో కప్పకేమనిపిస్తుంది అంటే ఇదే నా ప్రపంచం అనుకుంటుంది. అలానే మీరు బాయిలో కప్పలాగా ఎంతసేపు ఈ తెలుగులోని సినిమాలు తీసుకుంటూ ఏదో అరాకొరా హిట్లు కొడతారు. ఇప్పుడు 3 సినిమాలు తీస్తే అజ్ఞాతవాసి, అలా వైకుంఠపురంలో, ఇప్పుడు గుంటూరు గొడ్డుకారేమో, ఇక 3 సినిమాలు తీస్తే 1 సినిమా హిట్ అయింది. ఇలా ఫ్లాప్లు కొట్టారు, కలేజా ఫ్లాపు. ఇలా శ్రీలీల గారు బాగుంది మేడం సినిమా. శ్రీలీల గారు ఇప్పుడు ఆమె టైం నడుస్తుంది, అంటే ఏ సినిమా చూసినా ఇప్పుడు ప్రతి హీరోయింది దాదాపు ఒక 10 years ఆమె టైం నడిచిద్ది అనమాట. అలాగనే ఇప్పుడు ఆమె టైం నడుస్తుంది. చాలా ఆమె డ్యాన్స్ అన్నీ, యాక్టింగ్ అన్నీ బాగా చేశారు. చాలా దాన్ని ఏమంటారు, చాలా అందంగా చూపించారు ఈ సినిమాలో. కానీ ఇవన్నీ ఏం కాపాడలేవు సినిమాని. చేశారు మేడం, అంటే ఆమె మంచి డాన్సరు, కానీ మ్యాచ్ చేశారు. ఫస్ట్ హాఫే కాదు మేడం, సినిమా మొత్తం లాగే. దాన్ని ఏమంటారు, ఏమి సెంటిమెంట్ మేడం, అదే మదర్ సెంటిమెంట్ అనుకుంటూ ఒకటే స్టోరీ 4 తిప్పి సినిమా తీస్తున్నారు. ఈయన మరో సీను వైట్లాగా తయారయ్యారు. అదే మేడం, ఇప్పుడు స్టోరీ లేకుండా దాన్ని ఏమంటారు, స్టోరీ లేకుండా ఈ జగపతి బాబు గారు, రావు రమేష్ గారు వీళ్ళైనా ఏం చేస్తారు చెప్పండి? అయ్యే స్టోరీ అదే మదర్ సెంటిమెంట్ పెట్టేసి మెయిన్ పాయింట్ అనేది ఇంపార్టెంట్ మేడం. ఒకటే మదర్ సెంటిమెంట్ పెడితే జనాలకు రొటీన్ అయిపోతుంది అనమాట.
కుర్చీ పాట చాలా బాగా డ్యాన్స్ చేశారు. మహేష్ బాబు గారు బాగా డ్యాన్స్ చేశారు, శ్రీలీల గారు బాగా డ్యాన్స్ చేశారు. అలాగే దాన్ని ఏమంటారు, శేఖర్ మాస్టర్ గారు చాలా బాగా కంపోజ్ చేశారు. ఓవరాల్ 2 మేడం, అవుట్ ఆఫ్ 5 2. అది కూడా తక్కువేంగా. దాన్ని ఏమంటారు, ఈ సినిమా త్రివిక్రమ్ గారు నేను చెప్తున్నాను, నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాలు తీస్తే తీయండి, లేకపోతే మీరే సినిమా ప్రొడ్యూస్ చేసుకొని మీరే డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ డబ్బులు పోగొట్టుకుంటే కానీ మీకు తత్వం అనేది బాధపడదు. ఎందుకు ఎప్పుడు తెలుగులోని సినిమాలు తీసి మమ్మల్ని సావదొబ్బుతుంటారు మీరు?